ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాందిరా అంటే దౌర్జన్యాలు, దాడులు, కిడ్నాపులు, మానభంగాలు ఇవే తప్పించి ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట వినిపిస్తుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తిరుపతిలో ఏదైతే మోహన్ బాబు గారి కాలేజు అవినీతి చిట్టా బయటికి వచ్చిందో ఆ దాని గురించి ఫీజుల విషయం అయితేనేమి, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రశ్నించేటువంటి వామపక్ష విద్యార్థి నాయకులు వినోద్ గారు అయితేనేమి, అక్బర్ గారు అయితేనేమి వీరు ప్రశ్నించాలని ముందుకొస్తే మన మోహన్ బాబు గారు వారి యొక్క బౌన్సర్లతో ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసే ఆలోచనను చేసి కుట్రల్ని పన్ని ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంలో మోహన్ బాబు గారికే దక్కుతుంది. ఇంత జరుగుతున్న మంత్రి నారా లోకేష్ గారు మీకు జిల్లానే కదా, మీరేమైనా గుడ్డి గాడిదకి పండ్లు తోముతున్నారా అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాం. అంటే విద్యార్థి కుసుమాలుగా విద్యార్థులు అనేక కాలేజీ నుండి అనేక విషయాలు నేర్చుకుంటారు. మీ కాలేజీ నుండి ఈ విధమైన కిడ్నాప్లు, ఈ విధమైన బెదిరింపు ధోరణులు నేర్చుకోవాలనే మీరు ప్రయత్నిస్తాండేది అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా సూటిగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన వామపక్ష విద్యార్థి నాయకుల అరెస్టుకి నిరసనగా ఏదైతే వాళ్ళ యొక్క కిడ్నాప్కి నిరసనగా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ విద్యార్థి విభాగము, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్బి ఇలా అనేక విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మీరు ఈరోజు పద్ధతికి మార్చుకోకపోతే వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఐక్య విద్యార్థి సంఘాలతో కలిసి మీ యొక్క మెడలు వంచడానికైనా సిద్ధంగా మేము ముందుకు వస్తామని మేము తెలియజేసుకుంటాం.